Hello everyone, welcome to Compete Minds. I am Pawan Kumar, Faculty of English. ఈ వీడియోలో నేను మీకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ సెక్షన్స్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఈ సెక్షన్ నుంచి మీకు ఎస్ఎస్సి టియర్ 1 అండ్ టియర్ 2లో ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ అడుగుతాడు. ఈ సెక్షన్ నుంచి మీకు ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ అడుగుతాడు. మరి ఈ సెక్షన్ అంటే ఏంటి, ఎలా ఆన్సర్ చేయాలి, ఎలాంటి స్ట్రాటజీస్ యూస్ చేయాలనే దాని గురించి నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఇది పార్ట్ 1 అండి. టోటల్గా మీకు 4 పార్ట్స్ ఉంటాయి. ఆ 4 పార్ట్స్లో ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ నుంచి కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి వీడియోని ఎండ్ వరకు చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఆల్రెడీ ఎస్ఎస్సి నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. మీరు క్షణం కూడా వేస్ట్ చేయకుండా ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద సెషన్. వాట్ ఈస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్? వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి అంటే, మనకు ఒక లెందీ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని ఒక వర్డ్ తోటి షార్టర్ చేయడాన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అని అంటాం. ఒక లెందీ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని ఒక వర్డ్ తోటి షార్టర్ చేయడాన్ని మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హీఈస్ ఎ పర్సన్ హూ డజంట్ బిలీవ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అని ఇచ్చాడు. ఈజ్ ఎ పర్సన్ హూ డజంట్ బిలీవ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అని ఇచ్చాడు. అతను దేవుడు ఉన్నాడని నమ్మడు అంటున్నాడు. ఇక్కడ మనకి ఇంత లెంతీ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ యూజ్ చేసే కన్నా దానికి ఒక పర్టికులర్ వర్డ్ అంటే మీనింగ్ చేసే పర్టికులర్ వర్డ్ ఉంటుంది. దాన్ని మనం ఎథీస్ట్ అని అంటాం. ఎథీస్ట్ అంటే పర్సన్ హూ డజంట్ బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ అని అంటాం. సింపుల్గా మనం ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని ఒక వర్డ్ తోటి షార్టర్ చేయడాన్ని మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అని అంటాం. సో సింపుల్గా ఏమంటాం, హీఈస్ అన్ ఎథీస్ట్ అంటే సరిపోతుంది. సింపుల్గా. సో దీనే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటాం. సో మనం ఈ వీడియోలో ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ సంబంధించిన క్వశ్చన్స్ తోటి ప్రాక్టీస్ చేస్తాం. సో క్వశ్చన్స్ తోటి ప్రాక్టీస్ చేస్తే మనకు ఇవి చాలా చాలా ఈజీగా గుర్తుండిపోతాయి అనమాట. సో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మనం ఈ సెక్షన్ తీసుకోవడం జరిగింది. ఓకేనా? మరి షార్ట్ కట్ ఏంటి సార్, ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఎలా ప్రాక్టీస్ చేయాలి? మరి షార్ట్ కట్ ఏంటంటే, మీకు షార్ట్ కట్ ఒకటే, రూట్ వర్డ్స్ మీద కమాండ్ ఉంటే మీరు ఈ సెక్షన్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇంగ్లీష్లో మనకు రూట్ వర్డ్స్ ఉంటాయి, అంటే అవి మనకు గ్రీక్ అండ్ లాటిన్ వర్డ్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద ఇంగ్లీష్ వర్డ్స్కి రూట్ వర్డ్స్ ఉంటాయి. సో ఆ రూట్ వర్డ్స్ మీనింగ్ తెలుసుకుంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇంగ్లీష్ వర్డ్స్ అన్నీ కూడా గ్రీక్ అండ్ లాటిన్ అనే లాంగ్వేజెస్ నుండి ఇన్ఫ్లుయెన్స్ అంటే డిరైవ్ అయ్యాయి. వాటిని మనం రూట్స్ అంటాం. వాటి రూట్స్ మీనింగ్ తెలుసుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా చూడండి. ఒకసారి ప్రాక్టికల్గా వీటిని ప్రాక్టీస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో క్వశ్చన్స్ తోటి ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా గుర్తుండిపోతాయి. ఓకేనా? ఇవన్నీ కూడా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మాకు గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చాడు. సో ఆప్షన్స్లో ఏ వర్డ్ ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్కి మీనింగ్ తెలియజేస్తుందో చూస్ చేసుకోమన్నాడు. దాన్ని మనం ఏమంటాం, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటాం. మరి అక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, ఏ ప్లేస్ వేర్ బర్డ్స్ ఆర్ కెప్ట్ అన్నాడు. అంటే బర్డ్స్ని ఉంచే ప్లేస్ని ఏమంటారని అడుగుతాను. సో ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు అండి, ఏవియరీ అన్నాడు, అండ్ హౌస్ అన్నాడు, ఎక్వేరియం, అపారియం. సో మీకు ఏది కరెక్ట్? సో ఇప్పుడు నేను చెప్పాను కదా, రూట్ వర్డ్స్ మీద కమాండ్ ఉంటే ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వర్డ్ చూడండి. ఫస్ట్ వర్డ్ ఏమి ఇచ్చాడు, ఏవియరీ అన్నాడు. సో ఏవి రూట్ వర్డ్ వచ్చేసి ఏవి, దీని యొక్క మీనింగ్, దీని రూట్ వర్డ్ అంటాం. దీని మీనింగ్ ఏంటంటే బర్డ్ అని వస్తుందండి. సో ఏవి అంటే రూట్ వర్డ్, దీని మీనింగ్ బర్డ్ అని వస్తుంది. ఏఆర్వై అంటే దీని మీనింగ్, ఏఆర్వై అంటే ప్లేస్ అని వస్తుందండి. ఏఆర్వై అంటే ప్లేస్. సో ఏవి అంటే బర్డ్, ఏఆర్వై అంటే ప్లేస్ అని వస్తుంది. సో ఏవియరీ అంటే రెండు కలిపి మీనింగ్ ఏంటంటే ఏ ప్లేస్ వేర్ బర్డ్స్ ఆర్ కెప్ట్ అని వస్తుంది. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. క్లియర్గా మనకు రూట్ వర్డ్స్ మీనింగ్ ఐడియా ఉంటే ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. సో ఏవి అంటే రూట్ వర్డ్ మీనింగ్ ఏంటండి, బర్డ్ అని. సో ఏఆర్వై అంటే ఏంటి, మనకు ప్లేస్ అని. సో ఏవియరీ అంటే మీనింగ్ ఏంటండి, ఏ ప్లేస్ వేర్ బర్డ్స్ ఆర్ కెప్ట్ అని వస్తుంది. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ క్లియర్గా. సెకండ్ వన్ హౌస్ అంటే కాదు కదా, బర్డ్స్ని అంటే ఇట్ ఈస్ నాట్ ద ప్లేస్ వేర్ బర్డ్స్ ఆర్ కెప్ట్. మనం కూడా ఉంటాం కదా, హౌస్ కాదు. ఎక్వేరియం. సో అక్వా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అక్వా అని వస్తే ఇది రిలేటెడ్ టు వాటర్. అంటే రూట్ వర్డ్ ఏంటి, అక్వా అంటే వాటర్ అని వస్తుంది. అక్వా అంటే మీనింగ్ ఏంటి, వాటర్ అని వస్తుంది. ఎక్వేరియం అంటే తెలుసు కదా మీకు. సో ఇది కదా. నెక్స్ట్ ఎపియరీ అని ఉంది ఇక్కడ. ఎపి అంటే రూట్ వర్డ్ మీనింగ్ ఏంటంటే, ఏపీ అంటే బీ అంటే బీస్, తేనెటీగలు అంటాం కదా. సో ఏపీ అంటే బి. సో ఏఆర్వై అంటే ఏంటి, మనకు ప్లేస్, ఇందాక డిస్కస్ చేసాం కదా, ప్లేస్ రూట్ వర్డ్స్ ఇవి. సో ఎపి అంటే బి, ఏఆర్ అంటే ప్లేస్. సో ఎపియరీ అంటే
ఏ ప్లేస్ వేర్ బీస్ ఆర్ కెప్ట్ అంటే ఈ తేనెటీగలను ఉంచే ప్లేస్ని మనం ఏపియరీ అంటాం. సో ఏ ప్లేస్ వేర్ బీస్ ఆర్ కెప్ట్ అని అంటాం. సో ఇది కూడా కాదు. సో రైట్ ఆన్సర్ మనకి ఫస్ట్ ఆప్షన్. చెప్పాను కదా, రూట్ వర్డ్స్ మీద కమాండ్ ఉంటే ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఏవి అంటే ఏంటండి, బర్డ్. అండ్ ఏఆర్వే అంటే ప్లేస్, ఏవియర్ అంటే ప్లేస్ వేర్ బర్డ్స్ ఆర్ కెప్ట్ అని వస్తుంది. సో ఎక్వాంట్ ఏంటి, వాటర్. ఎక్వేరియం అంటే ఫిష్ పెట్, మనం చూస్తాం కదా ఇంట్లో ఎక్వేరియంస్ ఉంటాయి కదా. సో ఎక్వా అంటే వాటర్. నెక్స్ట్ ఏపియరీ, ఏపీ అంటే మీనింగ్ ఏంటి, బీ. రూట్ వర్డ్ మీనింగ్ ఏంటి, బీస్ అంటే తేనెటీగలు అని అంటాం. ఏరియా ఏఆర్వై అంటే ప్లేస్. ఏపియర్ అంటే ఏంటి, ఏ ప్లేస్ వేర్ బీస్ ఆర్ కెప్ట్ అని అంటాం. సో ఆన్సర్ మనకి ఫస్ట్ ఆప్షన్. సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు, రూట్ వర్డ్స్ ఐడియా వస్తాయి. ఇవన్నీ కూడా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. ఏ పర్సన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్ అన్నాడు. ట్రై చేయండి ఆన్సర్. ఏ పర్సన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్ అంటున్నాడు. అంటే మ్యాన్ కైండ్ని ఇష్టపడే పర్సన్ ఎవరు అంటున్నాడు. సో ఆప్షన్లో ఫస్ట్ వన్ చూడండి, మిసాగనిస్ట్ అన్నాడు. మిసాగైనిస్ట్ అన్నాడు. సో ఇందులో మనకు రూట్ వర్డ్స్ ఉన్నాయి. మిస్ అంటే చూడండి, మిస్ అంటే రూట్ వర్డ్ వచ్చేసి హేట్ అని వస్తుంది. హేట్, డిస్లైక్ అని వస్తుంది. సో మిస్ అంటే రూట్ వర్డ్ ఏంటంటే ఇక్కడ హేట్, డిస్లైక్, ఫియర్ అని కూడా వస్తుంది. అండ్ గైనకాలజిస్ట్, గైన్ అని వస్తే మనకు ఉమెన్ అంటే ఉమెన్. సో గైన్ అంటే రూట్ వర్డ్ మీనింగ్ ఏంటంటే ఉమెన్ అంటే స్త్రీలు సంబంధించి. గైనకాలజిస్ట్ అంటాం కదా, ఉమెన్ డాక్టర్ అంటే గైనకాలజిస్ట్ అంటాం కదా. సో గైన్ అంటే ఉమెన్, మిస్ అంటే హేట్. సో ఈస్ట్ అంటే పర్సన్, సో మిస్ అంటే హేట్, డిస్లైక్, గైన్ అంటే ఉమెన్ అండ్ ఈస్ట్ అంటే పర్సన్. మరి మూడు కలిపి మిసాగైనిస్ట్ అంటే వన్ హూ డిస్లైక్స్ ఉమెన్, అంటే ఉమెన్ ని డిస్లైక్ చేసేవారు. అంటే ఉమెన్ని అంటే స్త్రీని డిస్లైక్ చేసే పర్సన్స్ ఏమంటామంటే మిసాగైనిస్ట్ అని అంటామండి. సో ఇది కాదు. సో మనకి ఏమడిగాడు ఇక్కడ క్వశ్చన్, ఏ పర్సన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్ అన్నాడు. కాదు. రూట్ వర్డ్స్ ఐడియా ఉంటే ఈ సెక్షన్స్ అంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో మిసాగైనిస్ట్ అంటే ఎవరు, వన్ హూ డిస్లైక్స్ ఉమెన్. నెక్స్ట్ ఫిలాంథ్రఫిస్ట్ అన్నాడు. ఫిలాంథ్రఫిస్ట్, ఫిల్ అంటే గుర్తుపెట్టుకోండి, ఫిల్ అంటే లవ్ అండి. ఫిల్ అంటే మీనింగ్ లవ్ అని వస్తుంది. రూట్ వర్డ్ మీనింగ్ ఏంటి, ఫిల్ అంటే లవ్. నెక్స్ట్ యాంథ్రోప్ అంటే హ్యూమన్. అండ్ ఈస్ట్ అంటే పర్సన్. ఇవన్నీ రూట్ వర్డ్స్ అండి. సఫిక్సెస్, ప్రిఫిక్సెస్, మీనింగ్స్ అండ్ రూట్ వర్డ్స్ మీనింగ్ ఏంటి ఉంటే ఈజీ చేయొచ్చు. సో ఫిలాంథ్రఫిస్ట్ అంటే వన్ హూ లవ్స్ మ్యాన్ అంటే హ్యూమన్ అంటే మ్యాన్ కైండ్ అనమాట. సో రైట్ ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్. ఏ పర్సన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్ అంటే ఫిలాంథ్రఫిస్ట్ అని అంటాం. సో ఫిల్ అంటే లవ్, ఆంథ్రోప్ అంటే హ్యూమన్, మ్యాన్ కైండ్, ఓకే, అండ్ ఈస్ట్ అంటే పర్సన్. సో ఫిలాంథ్రఫిస్ట్ అంటే ఎవరు, ఏ పర్సన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. థర్డ్ వన్ ఏంటంటే చూడండి, పెసిమిస్ట్ అంటే ఆశావాది. తెలుసు కదా మీకు, సాడిస్ట్ కూడా తెలుసు. సో ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్. సింపుల్గా రూట్ వర్డ్స్ ఐడియా వస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. ఇన్కేపబుల్ ఆఫ్ మేకింగ్ ఎర్రర్స్ అన్నాడు. ఇన్కేపబుల్ ఆఫ్ మేకింగ్ ఎర్రర్స్ చేయడానికి వీల్లేంది, ఇన్కేపబుల్ ఆఫ్ మేకింగ్ ఎర్రర్స్ అన్నాడు. ఫస్ట్ చూడండి, ఇంపర్వియస్ అంటున్నాడు. ఇంపర్వియస్, అంటే మనకు ఇది సఫిక్స్ అంటాము, ప్రిఫిక్స్ అంటాము. సో దీని మీనింగ్ వచ్చేసి మనకు నాట్ అని వస్తుందండి. అంటే నాట్. అండ్ పర్వియస్ అంటే పాసెస్ త్రూ అంటే అలో అనమాట. పాసెస్ త్రూ, వెళ్ళొచ్చు అంటాం కదా, పాసెస్ త్రూ అలో చేయొచ్చు, గో త్రూ, పాసెస్ త్రూ అని వస్తుంది అనమాట. వెళ్ళొచ్చు, అలో చేయొచ్చు అని మీనింగ్ వస్తుంది. సో ఇంపర్వియస్ అంటే ఇక్కడ అంటే నాట్, పర్వియస్ అంటే అలో మీనింగ్ వస్తుంది. ఇంపర్వియస్ అంటే అనేబుల్ టు ఎంటర్ కాలేనిది ఇంపర్వియస్ అంటాము. సో అనేబుల్ టు గో త్రూ అనే మీనింగ్ వస్తుంది. సో మనకి మరి ఇన్కేబుల్ ఆఫ్ మేకింగ్ ఎర్రర్స్ అన్నాడు కదా, ఇది కాదు. సో అంటే నాట్, పర్వియస్ అంటే గో త్రూ ఆర్ పాసెస్ త్రూ వస్తుంది. ఇంపర్వియస్ అంటే మీనింగ్ ఏంటి, అనేబుల్ టు గో త్రూ అని వస్తుంది. సో అనేబుల్ టు ఎంటర్ అని కూడా వస్తుంది. సో ఇది కాదు. నెక్స్ట్ ఇన్ఫాలియబుల్, ఇది ఇన్ఫాలియబుల్ అండి. సో అంటే మనకు ఈ ప్రీఫిక్స్ మీనింగ్ ఏంటంటే నాట్. అంటే నాట్. ఫాలియబుల్, సో ఫాలియబుల్ అంటే మేకింగ్ ఎర్రర్స్
అంటే మేకింగ్ ఎర్రర్స్ అని వస్తుంది. ఫ్యాల్యుబుల్ అంటే ఈజీగా ఎర్రర్స్ చేయడం అనమాట. సో ఇన్ఫాల్యుబుల్ అంటే ఇన్కేబుల్ ఆఫ్ మేకింగ్ ఎర్రర్స్. సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇన్ఫాల్యుబుల్ అంటే ఇన్కేబుల్ ఆఫ్ మేకింగ్ ఎర్రర్స్. ఫ్యాల్యుబుల్ అంటే మేకింగ్ ఎర్రర్స్, ఈజీగా ఎర్రర్స్ చేసేది, మిస్టేక్స్ చేసేదాన్ని మనం ఫ్యాల్యుబుల్ అంటాం. సో ఇన్ఫాల్యుబుల్ అంటే ఇన్కేబుల్ ఆఫ్ మేకింగ్ ఎర్రర్స్ అని వస్తుంది. ఇన్ అంటే ఏంటి? నాట్. సో నాట్ దీనికి యాడ్ చేస్తే ఏమవుతుంది? ఇన్ఫాల్యుబుల్ ఏమవుతుంది? ఇన్కేబుల్ ఆఫ్ మేకింగ్ ఎర్రర్స్. సో ఇలా మనకు ప్రీఫిక్సెస్, సఫిక్సెస్, రూట్ వర్డ్స్ మీనింగ్ ఐడియా ఉంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మరి నెక్స్ట్ వర్డ్ చూడండి, ఇన్కారిజిబుల్ అని ఇచ్చాడు. ఇన్కారిజిబుల్. సో ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, ఇన్ అంటే ఏంటి? నాట్. అండ్ కారిజిబుల్ అంటే కరెక్ట్ అని వస్తుంది. కారిజిబుల్ అంటే కరెక్ట్ అని వస్తుంది. అంటే కారిజిబుల్ అంటే ఎబుల్ టు బి కరెక్టెడ్, కరెక్ట్ చేయొచ్చు. కారిజిబుల్ అంటే కరెక్ట్ చేయొచ్చు. ఇన్కారిజిబుల్ అంటే అనబుల్ టు బి కరెక్టెడ్, కరెక్ట్ చేయలేనటువంటిది. అనబుల్ టు బి కరెక్టెడ్, అనబుల్ టు బి కరెక్టెడ్, మనం కరెక్ట్ చేయలేనటువంటిది అనమాట. సో ఇన్కారిజిబుల్ అంటే అనబుల్ టు బి కరెక్టెడ్ అని వస్తుంది. సో ఇది కాదు ఆన్సర్ మనకి. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఇన్ఎక్స్ప్లికబుల్. నెక్స్ట్ ఇన్ఎక్స్ప్లికబుల్ అని ఉంది. సో ఇన్ అంటే ఏంటి? నాట్. ఎక్స్ప్లికబుల్ అంటే ఎబుల్ టు ఎక్స్ప్రెస్ చేయగలిగినటువంటిది. ఇన్ఎక్స్ప్లికబుల్ అంటే అనబుల్ టు ఎక్స్ప్రెస్ అనే మీనింగ్ వస్తుంది. అనబుల్ టు ఎక్స్ప్రెస్ అని వస్తుంది మీనింగ్. అనబుల్ టు ఎక్స్ప్రెస్ యువర్ థాట్స్ కానీ ఇలా ఒపీనియన్స్ కానీ వస్తుంది. ఎక్స్ప్లికబుల్ అంటే ఎక్స్ప్రెస్ చేయగలిగినటువంటిది. ఇన్ఎక్స్ప్లికబుల్ అంటే అనబుల్ టు ఎక్స్ప్రెస్ వస్తుంది. సో ఇది కాదు. సో మనకి దీనికి ఆన్సర్ ఏంటి? ఇన్కేబుల్ ఆఫ్ మేకింగ్ ఎర్రర్స్ అంటే ఇన్ఫాల్యుబుల్. ఫ్యాల్యుబుల్ అంటే మేకింగ్ ఎర్రర్స్, ఇన్ఫాల్యుబుల్ అంటే ఇన్కేబుల్ ఆఫ్ మేకింగ్ ఎర్రర్స్. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ట్రై చేయండి ఈ క్వశ్చన్. వన్ హూ నోస్ మెనీ లాంగ్వేజెస్ అన్నాడు. సో వన్ హూ నోస్ మెనీ లాంగ్వేజెస్ అంటే మెనీ లాంగ్వేజ్ తెలిసిన అతన్ని ఏమంటారని అంటున్నాడు. సో ఫస్ట్ వన్ చూడండి, మోనోలింగ్వల్ అన్నాడు. మోనో అంటే రూట్ వర్డ్ మనకి సింగిల్ అని వస్తుందండి. మోనో అంటే రూట్ వర్డ్ సింగిల్, వన్ అని వస్తుందండి. సో లింగ్వల్ అంటే లాంగ్వేజ్. లింగ్వల్ అంటే ఏంటండి? లాంగ్వేజ్. సో మోనో అంటే సింగిల్, లింగ్వల్ అంటే లాంగ్వేజ్. సో మోనోలింగ్వల్ అంటే వన్ హూ నోస్ ఓన్లీ వన్ లాంగ్వేజ్. ఒకటే లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళని మనం మోనోలింగ్వల్ అంటాం. అంటే వన్ హూ నోస్ ఓన్లీ సింగిల్ లాంగ్వేజ్, వన్ లాంగ్వేజ్ అని మనం మోనోలింగ్వల్ అంటాం. సో మరి ఇది కాదు ఆన్సర్. మెనీ లాంగ్వేజెస్ అన్నాడు కదా, వన్ హూ నోస్ మెనీ లాంగ్వేజ్ అన్నాడు కాబట్టి ఇది కాదు. సెకండ్ లింగ్విస్ట్ అంటే వన్ హూ స్టడీస్ లాంగ్వేజెస్ చదివేవాడిని లింగ్విస్ట్ అని అంటాం. అండ్ నెక్స్ట్ బైలింగ్వల్. ఇక్కడ మనకు బై అంటే మనకు రూట్ వర్డ్ మీనింగ్ ఏంటంటే టూ. బై అంటే టూ, బైసైకిల్ అంటాము, బైలింగ్వల్ అంటాము. బై అంటే ఇక్కడ ఏంటి? టూ అనే మీనింగ్ వస్తుంది. లింగ్వల్ అంటే లాంగ్వేజ్, ఇందాక డిస్కస్ చేసాం. బై అంటే టూ, లింగ్వల్ అంటే లాంగ్వేజ్. సో బైలింగ్వల్ అంటే వన్ హూ నోస్ టూ లాంగ్వేజెస్. బైలింగ్వల్ అంటే ఎవరు? వన్ హూ నోస్ టూ లాంగ్వేజెస్ తెలిసిన వాడిని మనం ఏమంటాం? బైలింగ్వల్ అంటాం. సో మనకి ఇక్కడ మెనీ లాంగ్వేజ్ అని అడిగండి కదా, సో కాబట్టి థర్డ్ వన్ కూడా కాదు. రైట్ ఆన్సర్ మనకి ఫోర్త్ ఆప్షన్. సో వన్ హూ నోస్ మెనీ లాంగ్వేజెస్ ఆన్సర్ ఏంటంటే పాలీగ్లట్ అని అంటాం. పాలీ అంటే మెనీ, రూట్ వర్డ్స్ గుర్తుంచుకోండి, మళ్ళీ రిపీటెడ్గా వస్తూ ఉంటాయి మీకు. సో ఇవన్నీ రూట్ వర్డ్స్ మళ్ళీ గుర్తుంచుకోండి, వేరే వర్డ్స్కి మనకు యూజ్ అవుతూ ఉంటాయి. సో పాలీ అంటే మీనింగ్ ఏంటంటే మెనీ. సో గ్లట్ అంటే లాంగ్వేజ్. సో పాలీగ్లట్ అంటే వన్ హూ నోస్ మెనీ లాంగ్వేజెస్. సో ఎక్కువ లాంగ్వేజ్ తెలిసిన వాడిని మనం ఏమంటాం? పాలీగ్లట్ అని అంటాం. సో ఆన్సర్ ఏంటండి? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ వెదర్ అండ్ అట్మాస్ఫియరిక్ కండిషన్స్ అన్నాడు. సో అట్మాస్ఫియరిక్ కండిషన్స్ అండ్ వెదర్ కండిషన్స్ చదివే సైంటిఫిక్ స్టడీ ఏంటని అడుగుతున్నాడు. సో ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ వెదర్ అండ్ అట్మాస్ఫియరిక్ కండిషన్స్. ఫస్ట్ వన్ ఏమి చూడండి, ఆస్ట్రాలజీ అని. ఆస్ట్రో అంటే గుర్తుపెట్టుకోండి, ఆస్ట్రో అంటే రిలేటెడ్ టు మనకి స్టార్స్, ప్లానెట్స్, మనకు అంటే గ్రహాలు ఇవన్నీ అంటాం కదండి, ఆస్ట్రో అంటాం. ఆస్ట్రాలజీ అంటే మీకు తెలుసు కదా. సో ద స్టడీ ఆఫ్ ప్లానెట్స్, ద స్టడీ ఆఫ్ ప్లానెట్స్, ద స్టడీ ఆఫ్ స్టార్స్, ప్లానెట్స్, వీటిని మనం ఆస్ట్రాలజీ అంటాం. సో రెండు కూడా కాదు. సో జియాలజీ, జియో అంటే ఎర్త్ అండి. జియో అంటే ఎర్త్,
జియో అంటే ఏంటంటే ఎర్త్. లాజీ అంటే స్టడీ. లాజీ అంటే స్టడీ. సో జియాలజీ అంటే ద స్టడీ ఆఫ్ ఎర్త్ అని వస్తుంది. జియాలజీ అంటే ద స్టడీ ఆఫ్ ఎర్త్ అని వస్తుంది. సో ఇది కూడా రైట్ ఆన్సర్ కాదు. సో ఆన్సర్ మనకి థర్డ్ ఆప్షన్. సో ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ వెదర్ అండ్ అట్మాస్ఫియరిక్ కండిషన్స్ అంటే మీటియరాలజీ అని అంటాం. సో మీటియరాలజీ అంటాం. సో రైట్ ఆన్సర్ మనకి థర్డ్ ఆప్షన్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. ఏ పర్సన్ హూ రైట్స్ డిక్షనరీస్ అన్నాడు. ఏ పర్సన్ హూ రైట్స్ డిక్షనరీస్. డిక్షనరీస్ రాసేవాడిని, కంపైల్ చేసేవాడిని ఏమంటారు? సో ఏ పర్సన్ హూ రైట్స్ డిక్షనరీస్. ట్రై చేయండి, ఆన్సర్ ట్రై చేయండి. ఫస్ట్ వర్డ్ ఏమి ఇచ్చాడు? కార్టోగ్రాఫర్ అన్నాడు. కార్టోగ్రాఫర్. సో కార్టో రూట్ వర్డ్ కార్టో అంటే మ్యాప్ అని అంట. రూట్ వర్డ్ ఏంటంటే కార్టో మీన్స్ మ్యాప్. అండ్ గ్రాఫ్ కానీ గ్రాఫ్ అని వస్తే రైట్ అని వస్తుంది. రూట్ వర్డ్ ఏంటి ఇక్కడ? మీనింగ్ రైట్ అని వస్తుంది. సో కార్టో అంటే మ్యాప్. సో గ్రాఫ్ అంటే రైట్. ఇయర్ అన్నాం కాబట్టి పర్సన్ ఇక్కడ. సో కార్టోగ్రాఫర్ అంటే వన్ హూ డ్రాస్ మ్యాప్స్ గీసేవాడు, రాసేవాడిని మనం కార్టోగ్రాఫర్ అంటాం. కార్టో అంటే ఏంటి? మ్యాప్. గ్రాఫ్ అంటే రైట్. సో కార్టోగ్రాఫర్ అంటే వన్ హూ డ్రాస్ మ్యాప్స్ వేసేవాడిని మనం కార్టోగ్రాఫర్ అంటాం. బట్ ఇక్కడ ఏమన్నాడు? ఏ పర్సన్ హూ రైట్స్ డిక్షనరీస్ అన్నాడు. మరి డిక్షనరీస్ రాసేవాడిని కంపైల్స్ అని ఏమంటారు? సో ఇది కాదు. నెక్స్ట్ వర్డ్ చూడండి, లెక్సికోగ్రాఫర్ అన్నాడు. లెక్సికోగ్రాఫ్. ఇక్కడ మనకు లెక్సికో అంటే మనకు వర్డ్స్ అని వస్తుంది. రూట్ వర్డ్ మీనింగ్ ఏంటంటే వర్డ్స్ అని వస్తుంది. సో ఇందాక ఏమైనా గ్రాఫ్ కానీ గ్రాఫర్ అంటే వన్ హూ రైట్స్ అని వస్తుంది. సో లెక్సికోగ్రాఫర్ అంటే ఏ పర్సన్ హూ రైట్స్ డిక్షనరీస్ అని వస్తుంది. రైట్ ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్. సో లెక్సికోగ్రాఫర్, గ్రాఫ్ అంటే ఏంటండి? రైట్ అని వస్తుంది. సో లెక్సికోగ్రాఫర్ అంటే వన్ హూ కంపైల్స్ డిక్షనరీస్. డిక్షనరీ అంటే వర్డ్సే కదా కంపైల్ చేయడం ఇక్కడ. సో లెక్సికో అంటే వర్డ్స్, గ్రాఫ్ అంటే రైట్, గ్రాఫర్ అంటే వన్ హూ రైట్స్. సో లెక్సికోగ్రాఫర్ అంటే ఎవరు? వన్ హూ రైట్స్ డిక్షనరీస్ అని వస్తుంది. క్లియర్? ఆన్సర్ సెకండ్ ఆప్షన్. మరి థర్డ్ వన్ చూడండి ఒకసారి, బిబ్లియోఫైల్ అని ఉంది ఇక్కడ. బిబ్లియోఫైల్. సో సో మనకి బిబ్లీ అనే సౌండ్ వస్తే బుక్ అనమాట. దీని మీనింగ్ ఏంటంటే బుక్. రూట్ వర్డ్ మీనింగ్ ఏంటంటే బుక్. సో బిబ్లీ అంటే రూట్ వర్డ్ మీనింగ్ ఏంటంటే బుక్ అని వస్తుంది. ఫైల్ అంటే లవ్. ఫైల్ అంటే లవ్. సో బిబ్లీ అంటే ఏంటంటే బుక్, ఫైల్ అంటే లవ్, రూట్ వర్డ్స్ మీనింగ్. సో బిబ్లియోఫైల్ అంటే మీనింగ్ ఏంటంటే వన్ హూ లవ్స్ బుక్స్ని ఇష్టపడేవాడు. బిబ్లియోఫైల్ అంటే వన్ హూ లవ్స్ బుక్స్ అని వస్తుంది. సో ఆన్సర్ మనకి కరెక్ట్గా సెకండ్ ఆప్షన్. సో ఏ పర్సన్ హూ రైట్స్ డిక్షనరీస్ అంటే ఏంటండి? లెక్సికోగ్రాఫర్ అని వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆల్ నోయింగ్ ఆర్ హ్యావింగ్ కంప్లీట్ నాలెడ్జ్. ఆల్ నోయింగ్ ఆర్ హ్యావింగ్ కంప్లీట్ నాలెడ్జ్ అని అడుగుతుంది. అంటే వన్ హూ నోస్ ఎవ్రీథింగ్ అనమాట. అన్ని తెలిసిన వాడిని ఏమంటారు అంటాడు. వన్ హూ నోస్ ఆర్ హ్యాస్ కంప్లీట్ నాలెడ్జ్ అంటే అన్ని తెలిసిన వాడిని ఏమంటారు అంటున్నాడు. మరి ఇక్కడ ఫస్ట్ వన్ ఏమి చూడండి, ఆమ్ని ప్రెజెంట్ అన్నాడు. సో ఎక్కడ మనకి ఆమ్ని అని వస్తే దీని రూట్ వర్డ్ మీనింగ్ ఏంటంటే ఆల్, ఎవ్రీవేర్ అని వస్తుందండి. రూట్ వర్డ్ దీని మీనింగ్ ఏంటి? ఆల్ కానీ ఎవ్రీవేర్ అని వస్తుంది. సో ఆమ్ని రూట్ వర్డ్ మీనింగ్ ఏంటంటే ఆల్, ఎవ్రీవేర్ అని వస్తుంది. మరి ఇక్కడ ఏమి ఆమ్ని ప్రెజెంట్ అన్నాడు. సో ఆమ్ని ప్రెజెంట్ అంటే ఎక్కడైనా ఉండేవారు, ఎక్కడైనా ప్రజెంట్ అయ్యేవారు. అంటే గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ అంటారు కదా, గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్. గాడ్ ఎక్కడ ఒకైనా ఉంటాడు అంటారు కదా. సో ఆమ్ని ప్రెజెంట్ అంటే ఫౌండ్ ఎవ్రీవేర్, ఎక్కడైనా ఉండేది. ఆమ్ని ప్రెజెంట్ అంటే ఫౌండ్ ఎవ్రీవేర్ వస్తుంది. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఆల్ నోయింగ్ ఆర్ హ్యావింగ్ కంప్లీట్ నాలెడ్జ్ అన్నాడు. ఇది కాదు. సో ఆమ్ని అంటే ఏంటి? ఆల్ అని వస్తుంది, ఎవ్రీవేర్ అని వస్తుంది. సో ఆమ్ని ప్రెజెంట్ అంటే ఫౌండ్ ఎవ్రీవేర్ అని వస్తుంది అనమాట, ప్రతి చోట ఉండేది. మరి నెక్స్ట్ వన్ చూడండి, ఆమ్ని సైంట్ అన్నాడు. రైట్ ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్ అండి. సో ఆమ్ని సైంట్ అంటే వన్ హూ హ్యాస్ కంప్లీట్ నాలెడ్జ్, వన్ హూ నోస్ అబౌట్ సంథింగ్ కంప్లీట్లీ. అన్ని తెలిసిన వాడిని మనం ఆమ్ని సైంట్ అని అంటాం. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ వన్ ఆమ్ని పొటెంట్ అన్నాడు. ఆమ్ని అంటే ఏంటి? ఆల్ కానీ ఎవ్రీవేర్ వస్తుంది. పొటెంట్ అంటే పవర్ఫుల్. ఆమ్ని పొటెంట్ అంటే వన్ హూ హ్యాస్ ఆల్ పవర్స్ అనమాట ఆమ్ని పొటెంట్ అంటే. సో ఇది కాదు. ఆమ్ని ఆమ్ని అంటే తెలుసు కదా ఆల్. ఓర్ అంటే ఈట్, ఓర్ అంటే ఈట్ అని వస్తుంది. సో ఆమ్ని ఓర్ అంటే వన్ హూ ఈట్స్
ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్, అంటే నాన్ వెజ్ కానీ వెజ్ కానీ అన్ని తినేవాడిని మనము ఆమ్నివోర్ అని అంటాం. సో ఆమ్ని అంటే ఇక్కడ ఏంటి మనకి ఆల్ వస్తుంది. ఆమ్నివోర్ అంటే వన్ హూ ఈట్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ అనమాట. ఓర్ అంటే ఈచ్. సో ఇలా సింపుల్గా రూట్ వర్డ్స్ మీద ఐడియా ఉంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. సో ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, an instrument used to measure humidity in the air. So an instrument used to measure humidity in the air. ఎయిర్లో అంటే గాల్లో హ్యూమిడిటీని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏదని అంటున్నాడు. మరి ఫస్ట్ వన్ చూడండి, బారోమీటర్ అన్నాడు. సో బారోమీటర్ అనేది ఎయిర్ ప్రెజర్ని, అంటే ఎయిర్ యొక్క ప్రెజర్ని, అంటే ఎయిర్ యొక్క ప్రెజర్ని మెజర్ చేస్తుంది. ఎయిర్ యొక్క ప్రెజర్ని మెజర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ థర్మోమీటర్ అనేది హీట్ని ప్రెజర్ చేస్తుంది. సారీ, ఈ హీట్ని మెజర్ చేస్తుంది. హీట్ని మెజర్ చేస్తుంది. బారోమీటర్ అంటే ఎయిర్ యొక్క ప్రెజర్ని మెజర్ చేస్తుంది. అండ్ థర్మోమీటర్ అంటే హీట్ని మెజర్ చేస్తుంది. రైట్ ఆన్సర్ మనకి థర్డ్ ఆప్షన్ అండి, హైగ్రోమీటర్. సో హైగ్రో అంటే గుర్తుపెట్టుకోండి రూట్ వర్డ్. హైగ్రో అంటే హ్యూమిడిటీ అంటాం. సో హైగ్రోమీటర్ అంటే అన్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ హ్యూమిడిటీ ఇన్ ద ఎయిర్ అని వస్తుంది. రైట్ ఆన్సర్ మనకి థర్డ్ ఆప్షన్. అండ్ స్పీడోమీటర్ అంటే మీరు తెలుసుగా స్పీడ్ని కొలిచేది ఇది. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్. హైగ్రోమీటర్ అంటే ఏంటి, అన్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ హ్యూమిడిటీ ఇన్ ద ఎయిర్ అని వస్తుంది. బారోమీటర్ అంటే ఎయిర్ ప్రెజర్ని మెజర్ చేస్తుంది. అండ్ థర్మోమీటర్ హీట్ని ప్రెజర్ చేస్తుంది. అండ్ హ్యూమిడిటీని ప్రెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటండి, హైగ్రోమీటర్. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, ద స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్. ఇన్సెక్ట్స్ సంబంధించిన స్టడీని ఏమంటారు అంటాడు. ఫస్ట్ వన్ చూడండి, ఆర్నిథాలజీ అనేది. సో ఇక్కడ రూట్ వర్డ్ ఆర్ని అంటే రూట్ వర్డ్ వచ్చేసి మీనింగ్ బర్డ్ అని అంటారు. ఆర్ని అంటే బర్డ్. లాజీ అంటే స్టడీ ఆఫ్ సంథింగ్, స్టడీ. సో ఆర్నిథాలజీ అంటే ద స్టడీ ఆఫ్ బర్డ్స్. సో ఆర్నిథాలజీ అంటే ద స్టడీ ఆఫ్ బర్డ్స్ అని వస్తుంది. ఇక్కడ ఏమన్నాడు, ద స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ అన్నాడు. సో ఆర్ని అంటే ఏంటి మనకి బర్డ్స్, లాజీ అంటే స్టడీ, రూట్ వర్డ్స్ మీనింగ్. మరి ఆర్నిథాలజీ అంటే ద స్టడీ ఆఫ్ బర్డ్స్ అని వస్తుందండి. సో ఇది కాదు. నెక్స్ట్ వర్డ్ ఏం ఇచ్చాడు, ఎంటమాలజీ అన్నాడు. సో ఎంటమాలజీ, ఎంటాన్ అంటే ఇన్సెక్ట్. సో దీని యొక్క రూట్ వర్డ్ మీనింగ్ ఏంటంటే ఎంటా అంటే మనకు ఇన్సెక్ట్ అని వస్తుంది మీనింగ్. సో లాజీ అంటే స్టడీ. ఎంటమాలజీ ఎంటా అని వస్తుంది మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఇన్సెక్ట్ అని వస్తుంది. సో ఎంటమాలజీ, లాజీ అంటే ఏంటండి స్టడీ. సో ఎంటమాలజీ అంటే ద స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్. సో ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్. థర్డ్ వన్ చూడండి, ఇచిథియాలజీ అని ఉంది. సో ఇచిథియా అంటే మనకి గుర్తుపడండి, ఇచ్తి అని అంటే ఫిష్, మీనింగ్ ఏంటంటే ఫిష్ అని వస్తుంది. ఇచ్తి అంటే మీనింగ్ ఫిష్ అని వస్తుంది. లాజీ అంటే ఏంటి స్టడీ. సో ఇచిథియాలజీ అంటే ద స్టడీ ఆఫ్ ఫిష్. ఫిష్ గురించి చదువుని మనం ఇచిథియాలజీ అంటాం. సో ఇచ్తి అంటే ఏంటంటే ఫిష్. క్లియర్? ఈ రూట్ వర్డ్స్ గుర్తుంచుకుంటే మీకు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది కాదు ఆన్సర్. సో నెక్స్ట్ పాథాలజీ అన్నాడు. పాథర్స్ అని వస్తే మనకు దీని మీనింగ్ ఏంటంటే డిసీజ్, సఫరింగ్ అని వస్తుంది. పాత్ అని వస్తే డిసీజ్, రోగాలు అంటాం కదా, డిసీజ్ అంటాం. సో లాజీ అంటే ఏంటి స్టడీ. సో పాథాలజీ అంటే ద స్టడీ ఆఫ్ డిసీజెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్. పాథాలజీ అంటే స్టడీ ఆఫ్ డిసీజెస్ అని వస్తుంది. పాథర్స్ అంటే సఫరింగ్, డిసీజ్ అని వస్తుంది. లాజీ అంటే స్టడీ. సో పాథాలజీ అంటే ద స్టడీ ఆఫ్ డిసీజెస్ అని వస్తుంది. ద స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఏంటి ఆన్సర్ సెకండ్ ఆప్షన్, ఎంటమాలజీ. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే వన్ హూ కలెక్ట్స్ ఆర్ స్టడీస్ కాయిన్స్, కరెన్సీ అండ్ మెడల్స్ అన్నాడు. వన్ హూ కలెక్ట్స్ ఆర్ స్టడీస్ కాయిన్స్, కరెన్సీ, మెడల్స్ అన్నాడు. అంటే కాయిన్స్ని కలెక్ట్ చేసేవాడిని, కరెన్సీని కలెక్ట్ చేసేవాడిని ఏమంటాడు అంటే ఓల్డ్ కాయిన్స్ అవన్నిటి కలెక్ట్ చేసేవాడిని ఏమంటారు అడుగుతారు. ఫస్ట్ వన్ చూడండి, ఫిలాటలిస్ట్ అన్నాడు. ఇక్కడ ఫిల్ అంటే ఏంటి మనకు లవ్ అని వస్తుంది. ఫిలాటలిస్ట్ అంటే వన్ హూ కలెక్ట్ స్టాంప్స్ని కలెక్ట్ చేసేవాడిని ఫిలాటలిస్ట్ అంటాం. ఇది కాదు.
సో వన్ హూ కలెక్ట్స్ అని వస్తుంది. స్టాంప్స్ కలెక్ట్ చేసేవాడిని మనం, అంటే వన్ హూ కలెక్ట్స్ స్టాంప్స్ అని వస్తుంది. సో ఇది కాదు. ఫిలేటలిస్ట్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే వన్ హూ కలెక్ట్స్ స్టాంప్స్ అని వస్తుంది. రైట్ ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్ అండి, న్యూమిస్మాటిస్ట్ అంటే వన్ హూ కలెక్ట్స్ ఆర్ స్టడీస్ కాయిన్స్, కరెన్సీ అండ్ మెడల్స్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది రిపీటెడ్ చాలా వరకు క్వశ్చన్స్ వచ్చాయండి మోస్ట్లీ. నెక్స్ట్ కార్టోగ్రాఫర్. ఇందాక మనం ఏం డిస్కస్ చేసాం, కార్టో అంటే మ్యాప్, గ్రాఫ్ అంటే రైట్. కార్టోగ్రాఫర్ అంటే వన్ హూ డ్రాస్ మ్యాప్స్ అని చెప్పాను, ఇందాక డిస్కస్ చేసాం. సో ఇది కాదు. బిబ్లియోఫైల్ అంటే, బిబ్లియో అంటే ఏంటి బుక్, ఫైల్ అంటే లవ్. సో బిబ్లియోఫైల్ అంటే వన్ హూ లవ్స్ బుక్స్. ఇది కాదు. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి. సో వన్ హూ కలెక్ట్స్ ఆర్ స్టడీస్ కాయిన్స్ ఆర్ కరెన్సీ ఆర్ మెడల్స్ ఏంటండి, న్యూమిస్మాటిస్ట్ అంటాం. సో న్యూమిస్మాటిస్ట్ అంటాం, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వన్ హూ స్టడీస్ the behavior and mind of animals. So one who studies the behavior or mind of animals. So animal యొక్క మైండ్ ని రీడ్ చేసిన, అంటే వాటి యొక్క బిహేవియర్ చదవడాన్ని ఏమంటారు అన్నాడు. ఈథాలజిస్ట్. ఈథో అంటే రూట్ వర్డ్ బిహేవియర్. సో బిహేవియర్ వస్తుంది. లాజీ అంటే స్టడీ, ఈస్ట్ అంటే పర్సన్. సో ఈథాలజిస్ట్ అంటే వన్ హూ స్టడీస్ ద బిహేవియర్ అండ్ మైండ్ ఆఫ్ ద యానిమల్స్. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. సో ఈథో అంటే మీనింగ్ ఏంటంటే బిహేవియర్, లాజీ అంటే స్టడీ, ఈస్ట్ అంటే పర్సన్. సో ఈథాలజిస్ట్ అంటే ఏ పర్సన్ హూ స్టడీస్ ద బిహేవియర్ అండ్ మైండ్ సెట్ ఆఫ్ యానిమల్స్. సో రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. జువాలజిస్ట్ అంటే మీకు తెలుసు, ఓకే, వన్ హూ స్టడీస్ అబౌట్ ద యానిమల్స్. అండ్ బయాలజిస్ట్ అంటే కూడా తెలుసు మీకు, సైకాలజిస్ట్ కూడా తెలుసు. సో ఆన్సర్ ఇక్కడ ఈథాలజిస్ట్ ఈస్ ద రైట్ ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్. సో రూట్ వర్డ్ గుర్తుంచుకుంటే ఆన్సర్ వచ్చేసి. సో ఈథోస్ అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ బిహేవియర్ వస్తుందండి. వీటి రూట్ వర్డ్స్ మెయిన్గా ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఆన్సర్ అంటే రూట్ వర్డ్స్ మీద కమాండ్ ఉంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్, మెడిసిన్ గివెన్ టు కాంట్రాక్ట్ పాయిజన్. సో పాయిజన్కి విరుగుడుగా ఇచ్చే మెడిసిన్ ఏంటని అడుగుతారు. ఒక పర్సన్ పాయిజన్ తీసుకున్నాడు అనుకోండి, సో దానికి విరుగుడుగా ఇచ్చే మెడిసిన్ ఏంటని అడుగుతున్నాడు. కౌంటర్ యాక్ట్ అంటే గో అగెనిస్ట్ అనమాట. మరి ఫస్ట్ వర్డ్ ఏమి ఇచ్చాడు, యాంటీబయాటిక్ అన్నాడు. సో యాంటీ అంటే రూట్ వర్డ్ ఏంటి, అగెనిస్ట్ అంటే గో అగెనిస్ట్, వర్క్ అగెనిస్ట్ అనమాట. సో యాంటీబయాటిక్ అంటే ఏంటి, విచ్ కిల్స్, తెలుసు యాంటీబయాటిక్స్ అంటాము, మీకు తెలుసు కదా. విచ్ కిల్స్ బ్యాక్టీరియాని చంపేది, మన బాడీలో ఉన్న బ్యాక్టీరియాని చంపేది యాంటీబయాటిక్ అంటాం. సెప్టిక్ అంటే ఇన్ఫెక్షన్, యాంటీ అంటే అగెనిస్ట్. యాంటీసెప్టిక్ అంటే సెప్టిక్ కాకుండా, అంటే ఇన్ఫెక్షన్ కాకుండా దానికి అగెనిస్ట్గా వర్క్ చేసే దాన్ని మనం యాంటీసెప్టిక్ అంటాం. యాంటీడోట్ ఈస్ ద రైట్ ఆన్సర్. యాంటీడోట్ అంటే మనము మెడిసిన్ గివెన్ టు కాంట్రాక్ట్ పాయిజన్ అని అంటాం. సో యాంటీడోట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అంటే యాంటీడోట్ అంటే రెమెడీ ఫర్ ఆల్ డిసీజెస్ అని కూడా వస్తుందండి. సో మోస్ట్లీ యాంటీడోట్ అంటే మెడిసిన్ గివెన్ టు కాంట్రాక్ట్ పాయిజన్, రైట్ ఆన్సర్. యాంటీ ఫంగల్, సో ఫంగల్కి అగెనిస్ట్గా వర్క్ చేసేదాన్ని యాంటీ ఫంగల్ అంటాం. సో మనకి ఆన్సర్ ఏంటి, యాంటీడోట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వన్ హూ హేట్స్ మ్యారేజ్ అన్నాడు. మ్యారేజెస్ని అసలు ఇష్టపడని వారిని ఏమంటారు అన్నాడు. వన్ హూ హేట్స్ మ్యారేజెస్. ఫస్ట్ వన్ చూడండి, మిస్ఆంథ్రోప్ అన్నాడు. సో నేను చెప్పాను కదా, మిస్ అంటే ఏంటి, మనకు రూట్ వర్డ్. మిస్ అంటే హేట్, డిస్లైక్, ఫియర్ అని కూడా వస్తుందండి. రూట్ వర్డ్ మీనింగ్ ఏంటి, మిస్ అంటే హేట్, డిస్లైక్ అని వస్తుంది. ఆంథ్రోప్ అంటే హ్యూమన్. సో మిస్ఆంథ్రోప్ అంటే వన్ హూ హేట్స్, వన్ హూ డిస్లైక్స్ హ్యూమన్ కైండ్ని, మానవ జాతిని డిస్లైక్ చేసేవాడిని మనం మిస్ఆంథ్రోప్ అని అంటాం. అంటే వన్ హూ డిస్లైక్స్ హ్యూమన్ కైండ్. సో ఇది కాదు. సో ఇక్కడ ఏమన్నాడు, వన్ హూ డిస్లైక్స్ అంటే వన్ హూ హేట్స్ మ్యారేజెస్ అన్నాడు. నెక్స్ట్ మిసోగైనిస్ట్ అన్నాడు. మిస్ అంటే ఏంటి, మనకు హేట్. గైన్ అనే వర్డ్ వస్తే మీనింగ్ ఏంటి, మనకు ఉమెన్, గైనకాలజిస్ట్. ఇందాక డిస్కస్ చేసినాం. మిస్ అంటే హేట్, గైన్ అంటే ఉమెన్, సో ఇస్ట్ అంటే పర్సన్. సో మిసోగైనిస్ట్ అంటే ఎవరు, వన్ హూ హేట్స్ ఉమెన్, అంటే స్త్రీని ఇష్టపడని వాడు. ఇది కూడా కాదు.
మిస్ఆగమిస్ట్ అన్నాడు. నెక్స్ట్ మిస్ఆగమిస్ట్. మిస్ అంటే ఏంటండి? హేట్. మనం డిస్కస్ చేసాం ఇందాక, హేట్. అండ్ గామిస్ట్. గామి అంటే మ్యారేజ్. రూట్ వర్డ్ మీనింగ్ ఏంటంటే మ్యారేజ్. సో మిసోగామిస్ట్ అంటే ఇస్ట్ అంటే పర్సన్. ఈస్ట్ అంటే పర్సన్. సో మిసోగామిస్ట్ అంటే వన్ హూ హేట్స్ మ్యారేజ్. మ్యారేజ్ అంటే అసలు నచ్చదు అనమాట. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. వన్ హూ హేట్స్ మ్యారేజ్ అంటే ఎవరు? మిసోగామిస్ట్ అంటాం. మిస్ అంటే హేట్, గామి అని అంటే మ్యారేజ్. గైన్ అంటే ఉమెన్, గామి అంటే మ్యారేజ్. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ హియర్. సో మిసోగామిస్ట్ అంటే ఎవరు? వన్ హూ హేట్స్ మ్యారేజ్. మ్యారేజ్ ఇష్టపడినవాడు. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి. అండ్ నెక్స్ట్ పాలీగామిస్ట్ అన్న. పాలీ అంటే మెనీ. పాలీ అంటే ఏంటి? మెనీ. సో గామి అంటే తెలుసు కదా, మ్యారేజ్ సంబంధించి. ఈస్ట్ అంటే పర్సన్. సో పాలీగామిస్ట్ అంటే వన్ హూ హ్యాస్ మెనీ వర్డ్స్, అంటే ఎక్కువ భార్యలు ఉన్న వారిని మనం ఏమంటాం? పాలీగామిస్ట్ అంటాం. ఎక్కువ భార్యలు ఉన్న వాళ్ళని మనం ఏమంటాం? పాలీగామిస్ట్ అంటాం. సో ఆన్సర్ మనకి థర్డ్ ఆప్షన్. రూట్ వర్డ్స్ ఐడియా ఉంటే ఈ క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. నెక్స్ట్ ఏ పర్సన్ హూ లివ్స్ బై హిమ్సెల్ఫ్. ఏ పర్సన్ హూ లివ్స్ బై హిమ్సెల్ఫ్ అంటే తనే ఎక్కువగా తనతోనే ఉంటాడు, ఎవరితో సరిగ్గా మాట్లాడాడు, తనకు తానే ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాడు అనే మీనింగ్ వస్తుంది అనమాట. ఏ పర్సన్ హూ లవ్స్ బై హిమ్సెల్ఫ్. ఫస్ట్ వన్ చూడండి, మాంక్ అన్నాడు. మాంక్ అంటే సన్యాసి అంటాం కాదండి. మాంక్ అంటే ఎవరు? సన్యాసి అంటాం. అంటే రిలీజియస్ పర్పస్లో యూజ్ చేస్తాం అది. రిక్లూస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో రిక్లూస్ అంటే వన్ హూ లివ్స్ బై హిమ్సెల్ఫ్. ఇప్పుడు మనం మామూలుగా ఫోన్ పట్టలేడు. ఒక 5 ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, అందులో అందరు ఫోన్ పట్టుకొని ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు, ఎవరిని పట్టించుకోరు, వాళ్ళ పని వాళ్ళే వేసుకుంటారు. ఓకే, దాన్ని మనం ఏమంటాం? రిక్లూజ్ అని అంటాం. అంటే తన పని తాను చేసుకునే వాడిని రిక్లూజ్ అంటాం. ఏ పర్సన్ హూ లివ్స్ బై హిమ్సెల్ఫ్ అంటే రిక్లూజ్ అనమాట. ఎవరితో మాట్లాడడం, పోవడము, ఒంటరిగా ఉండడం, అలోన్గా ఉండి ఇష్టపడాన్ని రిక్లూజ్ అంటాం. అండ్ ఎక్స్ట్రోవర్ట్ అంటే తెలుసు కదా, వన్ హూ టాక్ అంటే ఓపెన్గా ఉండడము, ఫ్రీగా మాట్లాడడం. ఎక్స్ట్రోవర్ట్ అంటే మనం ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేస్తాం కదా థాట్స్, ఎక్స్ట్రోవర్ట్ అంటాం. ఇంట్రోవర్ట్ అంటే ఏంటి? వన్ హూ ఈజ్ అనబుల్ టు ఎక్స్ప్రెస్ హిస్ థాట్స్ ఓపెన్లీ. అంటే వన్ హూ ఈజ్ అనబుల్ టు ఎక్స్ప్రెస్, తన థాట్స్ని ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయని వాడిని ఇంట్రోవర్ట్ అంటాం. ఓపెన్గా కలిసిపోయాడిని, ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేసేవాడిని ఎక్స్ట్రోవర్ట్ అంటాం. నెక్స్ట్ ప్రోఫెట్. సో ప్రో అంటే ఇక్కడ మనకి ప్రోఫెట్. ప్రో అంటే మనకి ముందు అంటాం కదా, ఫార్వర్డ్ అంటాం. ఫెట్ అంటే స్పీక్. ప్రో అంటే ఫార్వర్డ్ అండ్ ఫెట్ అంటే ఇక్కడ మనకి ఫెట్ అంటే స్పీక్. ప్రోఫెట్ అంటే ఫోర్ టెల్లర్ అని వచ్చు. ఫోర్ టెల్లర్ అంటే జాతకం చెప్పేవాడు, ఫోర్ టెల్లర్ అని అంటాము మోస్ట్లీ. సో ప్రోఫెట్ అంటే జాతకం అంటే ఫోర్ టెల్లర్ అంటే ఫ్యూచర్ గురించి చెప్పేవాడు, జాతకం కాదు, ఫ్యూచర్ గురించి చెప్పేవాడు. ఓకే, ప్రో అంటే ఫార్వర్డ్, ఫెట్ అంటే మనకి ఇక్కడ స్పీక్. ప్రోఫెట్ అంటే మీనింగ్ ఏంటంటే ఫోర్ టెల్లర్ అనే మీనింగ్ వస్తుంది. సో మనకు ఆన్సర్ ఇక్కడ రిక్లూజ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏ స్టడీ ఆఫ్ సౌండ్స్ అండి. సౌండ్స్ సంబంధించినటువంటి స్టడీ ఏంటండి? ఫస్ట్ వన్ సెమాంటిక్స్ అన్నాడు. సెమాంటిక్స్ అంటే ద స్టడీ ఆఫ్ మీనింగ్స్. ద స్టడీ ఆఫ్ మీనింగ్స్ ఇన్ లాంగ్వేజెస్. సో మీనింగ్స్ యొక్క స్టడీని మనం సెమాంటిక్స్ అంటాం. ఇది కాదు, స్టైలిస్టిక్స్ కాదు. లింగ్విస్టిక్స్ అంటే ద స్టడీ ఆఫ్ లాంగ్వేజ్ అని అంటాం. ఇది కాదు. సో రైట్ ఆన్సర్ మనకి ఫోర్త్ ఆప్షన్ ఫోనెటిక్స్. ఫోన్ అని వస్తే దీని రూట్ వర్డ్ ఏంటంటే ఫోన్ అంటే సౌండ్ మీనింగ్. రూట్ వర్డ్ మీనింగ్ అంటే సౌండ్. సో ఫోనెటిక్స్ అంటే ద స్టడీ ఆఫ్ సౌండ్స్ అని వస్తుంది. రైట్ ఆన్సర్ మనకి ఫోర్త్ ఆప్షన్. సెమాంటిక్స్ అంటే ద స్టడీ ఆఫ్ మీనింగ్స్ ఇన్ లాంగ్వేజ్. లాంగ్వేజ్లో స్టడీ మీనింగ్స్ యొక్క స్టడీని మనం సెమాంటిక్స్ అంటాము. ఓకే, ఆన్సర్ మనకి ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ స్టైల్ ఇన్ విచ్ ఎ రైటర్ మేక్స్ డిస్ప్లే ఆఫ్ హిస్ నాలెడ్జ్. ఏ స్టైల్ ఇన్ విచ్ ఎ రైటర్ మేక్స్ డిస్ప్లే ఆఫ్ హిస్ నాలెడ్జ్ అన్నాడు. అంటే ఒక రైటర్ తన యొక్క నాలెడ్జ్ని డిస్ప్లే చేయడానికి యూజ్ చేసే ఆ స్టైల్ ఏంటి అంటున్నాడు, రైటింగ్ స్టైల్ ఏంటి అని అంటాడు. పెడాంటిక్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో పెడాంటిక్ అంటే ఎ స్టైల్ ఇన్ విచ్ ఎ రైటర్ మేక్స్ డిస్ప్లే ఆఫ్ హిస్ నాలెడ్జ్ అంటాం.
అండ్ ఆర్నేట్ అంటే మనం ఆర్నమెంట్ అంటాం కదా, డెకరేటెడ్. ఆర్నేట్ అంటే డెకరేట్ అనే మీనింగ్ వస్తుంది. డెకరేట్ అనే మీనింగ్ వస్తుంది. సో ఇది కాదు. ఆర్టిఫిషియల్ తెలుసు. షోయి అంటే తెలుసు కదా, బిల్డప్ ఇవ్వడం, షో చేయడం అంటాం కదా, షోయి అంటాం. షోయి అంటే డిస్ప్లే. సో ఈ బిల్డప్ ఇవ్వడం నెగిటివ్ సెన్స్లో యూజ్ చేస్తాం. సో ఈ స్టైల్ ఇన్ విచ్ ఎ రైటర్ మేక్స్ డిస్ప్లే ఆఫ్ హిస్ నాలెడ్జ్ అంటే పెడాంటిక్ అంటాం. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఏ మ్యాన్ హూ వేస్ట్ హిస్ మనీ ఆన్ లగ్జరీ. ఏ మ్యాన్ హూ వేస్ట్ హిస్ మనీ ఆన్ లగ్జరీ. లగ్జరీ పైన తన మనీ అంతా వేస్ట్ చేస్తాడు. ఆ పర్సన్ ఎవరు అంటారు అన్నాడు. సో ఎక్స్టెంపో అంటే ఏ స్పీచ్ డన్ వితౌట్ ప్రిపరేషన్. సో వితౌట్ ప్రిపరేషన్ లేకుండా ఒక స్పీచ్ ఇవ్వడాన్ని ఆన్ ది స్పాట్, దాన్నే మనం ఎక్స్టెంపో అంటాం. సో ఏ స్పీచ్ డన్ వితౌట్ ఎనీ ప్రిపరేషన్. సో ఇది కాదు. ఎక్స్ అంటే గుర్తుపెట్టుకోండి రూట్ వర్డ్. ఇక్కడ ఎక్స్ అంటే అవుట్ ఆఫ్ అంటాం. టెంపో అంటే టైం. సో ఇక్కడ ఎక్స్టెంపో అంటే మీనింగ్ ఏంటంటే సంథింగ్ డన్ వితౌట్ ఎనీ ప్రిపరేషన్ అనమాట. ఎస్పెషల్లీ స్పీచ్, ఆన్ ది స్పాట్లో స్పీచ్ ఇవ్వడాన్ని మనం ఎక్స్టెంపో అంటాం. నెక్స్ట్, థ్రిఫ్టీ అంటే ఏ పర్సన్ హూ స్పెండ్స్ మనీ ఎకనామికల్లీ. అంటే చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టేవాడు, మనీని చాలా కేర్ఫుల్గా ఖర్చు పెట్టేవాడిని మనం థ్రిఫ్టీ అంటాం. సో దీనికి కాదు, ఈ రెండు కూడా కాదు. థ్రిఫ్టీ అంటే ఎవరు? ఏ పర్సన్ హూ స్పెండ్స్ మనీ ఎకనామికల్లీ, చాలా జాగ్రత్తగా రీజనబుల్గా ఖర్చు పెట్టేవాడిని థ్రిఫ్టీ అంటాం. మరి నెక్స్ట్ థర్డ్ వన్ ఇట్స్ ఎక్స్ట్రావగెంట్. సో రైట్ ఆన్సర్ మనకి ఎక్స్ట్రావగెంట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఎక్స్ట్రావగెంట్ అంటే ఏ మ్యాన్ హూ వేస్ట్ ఈజ్ మనీ ఆన్ లగ్జరీ అని వస్తుంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, promiscuous అంటే వన్ హూ హ్యాస్ మెనీ సెక్సువల్ రిలేషన్షిప్స్. అంటే ఒక పార్ట్నర్ కాదు, చాలా పార్ట్నర్స్తో సెక్సువల్ రిలేషన్షిప్ పెట్టుకోవడాన్ని మనం అండ్ ప్రామిస్క్యూస్ అంటాం. ఇది కాదు. సో రైట్ ఆన్సర్ మనకి థర్డ్ ఆప్షన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, సంథింగ్ అనేబుల్ టు బి క్యాప్చర్డ్ ఆర్ బ్రోకెన్ ఇంటూ. అసలు క్యాప్చర్ చేయలేము, అందులోకి ఎంటర్ కాలేము. అంటే మనకు ఫోర్ట్స్ ఉంటాయి కదా, ఆ ఫోర్ట్స్లోకి మనం ఎంటర్ కాలేము సార్. ఆ ఎంటర్ కాలేనటువంటి ఫోర్ట్స్ ఉంటాయి కదా, అలాంటి మీనింగ్ అనమాట. అనేబుల్ టు బి క్యాప్చర్డ్ ఆర్ బ్రోకెన్ ఇంటూ అంటాడు. అసలు ఎంటర్ కాలేము అటువంటి ప్లేసెస్ని ఏమంటారండి? ఫస్ట్ వన్ ఇన్ఎక్స్ప్లికబుల్ అన్నాడు. ఇన్ అంటే ఏంటి? నాట్. ఎక్స్ప్లికబుల్ అంటే ఎక్స్ప్రెస్ సంథింగ్. సో ఇన్ఎక్స్ప్లికబుల్ అంటే అనేబుల్ టు ఎక్స్ప్రెస్ సంథింగ్, ఎక్స్ప్రెస్ చేయలేని అంటారు. ఇది దానికి సెట్ అవ్వదు. అన్థింకబుల్ కాదు. ఇంప్రెగ్నబుల్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇమ్ అంటే నాట్. ప్రెగ్నబుల్ అంటే బ్రేకబుల్. సో బ్రేక్ చేయొచ్చు అనమాట. బ్రేక్ ఇంటూ అని వస్తుంది. సో బ్రేక్ ఇంటూ వెళ్ళొచ్చు అంటే బ్రేక్ అంటే ఎంటర్ అవ్వచ్చు. ప్రెగ్నబుల్ అంటే మనకి బ్రేక్ ఇంటూ ఎంటర్ అవ్వచ్చు, చొరబడవచ్చు అనే మీనింగ్ వస్తుంది. సో ఇమ్ అంటే నాట్, ప్రెగ్నబుల్ అంటే చొరబడవచ్చు. సో ఇంప్రెగ్నబుల్ కలిపితే మీనింగ్ ఏమవుతుంది? అనేబుల్ టు బ్రేక్ ఇంటూ అంటే ఎంటర్ కాలేము, అనేబుల్ టు బ్రేక్ ఇంటూ చొరబడలేము అని మీనింగ్ వస్తుంది. సో రైట్ ఆన్సర్ ఏంటి మనకి? థర్డ్ ఆప్షన్. సంథింగ్ అనేబుల్ టు బి క్యాప్చర్డ్ ఆర్ బ్రోకెన్ ఇంటూ అంటే ఇంప్రెగ్నబుల్, మిస్టీరియస్ కాదు. సో ప్రెగ్నబుల్ అంటే ఏంటి? బ్రేక్ ఇంటూ మీనింగ్ అంటే ఎంటర్. ఓకే, బ్రేక్ ఇంటూ మీనింగ్, ఫ్రేజల్ మీనింగ్ ఏంటంటే ఎంటర్. సో ఇంప్రెగ్నబుల్ అంటే అనేబుల్ టు ఎంటర్. నెక్స్ట్ క్వశ్చన్, అన్ ఇన్స్క్రిప్షన్ ఆన్ ఏ టామ్ అంటే సమాధుల పైన రాసినట్టు. ఇన్స్క్రిప్షన్ అంటే రైటింగ్స్. సో రైటింగ్, సమాధుల పైన రాస్తారు కదా, ఆ రైటింగ్ నేమ్ అంటారు అన్నాడు. సో అన్ ఇన్స్క్రిప్షన్ ఆన్ ఏ టామ్ అన్నాడు. మరి ఫస్ట్ వన్ చూడండి, మనకి ఎస్పిఎనాజ్ అన్నాడు. రూట్ వర్డ్ ఇక్కడ ఎస్పిఓ. ఎస్పి అంటే స్పై యాక్టివిటీస్ అంటాం కదా. అంటే అంటే ద యాక్ట్ ఆఫ్ స్పైయింగ్. అంటే మనము దేశ సమాచారాన్ని కానీ గవర్నమెంట్ సమాచారం స్పైయింగ్ చేస్తారు కదా, దాన్ని మనం ఎస్పిఓ అంటాం.
సో ఎస్పియనాజ్ అంటే ద యాక్ట్ ఆఫ్ స్పైయింగ్, ద యాక్ట్ ఆఫ్ స్పైయింగ్ అంటాం. సో స్పైయింగ్ చేయడాన్ని ఎస్పియనేజ్ అంటాం. సో ఎపిలాగ్, ఎపి అంటే మనకు రూట్ వర్డ్ మీనింగ్ ఏంటంటే ఆఫ్టర్ అని వస్తుంది అండ్ అపాన్ అని వస్తుంది. సో ఎపి అంటే రూట్ వర్డ్ మీనింగ్ ఏంటంటే ఆఫ్టర్ అండ్ అపాన్ అని కూడా వస్తుంది. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఎపిలాగ్ అన్నాడు. లాగ్ అంటే మనకు స్పీచ్ అని వస్తుంది, వర్డ్స్ అని కూడా వస్తుంది. సో స్పీచ్ అని వస్తుంది, వర్డ్స్ అని వస్తుంది. సో ఎపిలాగ్ అంటే మనకు ద ఎండింగ్లో, అంటే ఒక స్టోరీస్లో ఎండింగ్లో రాస్తాం కదా, అంటే సంథింగ్ స్పోకెన్ ఆర్ డన్ అంటే రిటర్న్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఎండింగ్లో, స్టోరీ ఎండింగ్లో వచ్చేదాన్ని, క్లైమాక్స్లో వచ్చేదాన్ని మనం ఎపిలాగ్ అంటాం. ఎపి అంటే ఏంటి, ఆఫ్టర్ అనొచ్చు, అపాన్ అనొచ్చు. అండ్ లాగ్ అంటే ఏంటి, స్పీచ్, వర్డ్స్ అని వస్తుందండి. కాబట్టి ఎపిలాగ్ అంటే క్లైమాక్స్లో వచ్చేదాన్ని మనం ఎపిలాగ్ అంటాం. ఇది కాదు. మరి ఎపిటాఫ్ అని ఉంది. సో ఎపి అంటే ఏంటి, మనకు అపాన్ అని తీసుకోవచ్చు. ఎపి అంటే మనకి రూట్ వర్డ్ ఏంటిది, ఆఫ్టర్ అనొచ్చు, అపాన్ అని వచ్చి ఇందాక డిస్కస్ చేసాం కదా, అపాన్. టాప్ అంటే టామ్, ఇది టామ్. సో ఎపిటాప్ అంటే పైన, అంటే సంథింగ్ రిటన్ ఆన్ ద టాప్. సో అన్ ఇన్స్క్రిప్షన్ రిటన్ ఆన్ ద టాప్. సో ఆన్సర్ మనకి థర్డ్ ఆప్షన్ అండి. ఎలర్జీ అంటే ఇది చనిపోయినప్పుడు అక్కడ పోయం పాడతారు, సాంగ్, చనిపోయినప్పుడు పాడే సాంగ్, అంటే అతని గుర్తుగా, అంటే ఏ పోయం దట్ ఈస్ రిమెంబర్డ్ ఫర్ ద పర్సన్ హూ హ్యాస్ డైడ్ ఇన్ ద పాస్ట్. అంటే చనిపోయిన ఆ పర్సన్ గురించి పాడే సాంగ్ని ఎలర్జీ అంటాం. అంటే పోయం లామెంట్, అంటే ద పోయం లామెంట్ అంటాం, అంటే ద లామెంట్ పోయం అంటాం. అంటే బాధపడుతూ పాడతారు కదా చనిపోయినప్పుడు ఆ పర్సన్ గురించి, దాన్ని మనం ఎలర్జీ అంటామండి. సో ఇది కాదు. సో ఆన్సర్ ఎపిటాఫ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎపి అంటే ఇక్కడ మనకు అపాన్ మీనింగ్, అండ్ టాప్ అంటే టామ్. సో ఎపిటాఫ్ అంటే అన్ ఇన్స్క్రిప్షన్ ఆన్ ఏ టామ్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్లేస్ ఫర్ కలెక్షన్ ఆఫ్ డ్రైడ్ ప్లాంట్ స్పెసిమెన్స్ అంటాడు. ప్లేస్ ఫర్ కలెక్షన్ ఆఫ్ డ్రైడ్ ప్లాంట్ స్పెసిమెన్ అంటాడు. అంటే డ్రైడ్ ప్లాంట్స్ని స్టోర్ చేసే ప్లేస్ ఏదంటాడు. సో ఓకే, హర్బారియం ఇస్ ద రైట్ ఆన్సర్. హర్బ్ అంటే మీనింగ్ ఏంటంటే ప్లాంట్, హర్బ్ అంటే మీనింగ్ ఏంటంటే ప్లాంట్ అని వస్తుంది. హర్బేరియం, ఏరియం అంటే ప్లేస్. సో హర్బేరియం ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. అండ్ గ్రీన్ హౌస్ అంటే చెట్లు ఉండేది, టోటల్గా చెట్లతో ఉన్నటువంటిది, దాన్ని మనం గ్రీన్ హౌస్ అంటాం. అండ్ వేర్ హౌస్, వేర్ అంటే గూడ్స్, మెటీరియల్స్ అంటాం కదా, మెటీరియల్స్. హౌస్ అంటే తెలుసు, వేర్ హౌస్ అంటే వేర్ మెటీరియల్స్ ఆర్ స్టోర్. సో మెటీరియల్స్ని స్టోర్ చేసేదాన్ని వేర్ హౌస్ అంటాం. ఇక నర్సరీ మీకు తెలిసింది. సో రైట్ ఆన్సర్ మనకి హర్బియం అంటాం. ఓకే, హర్బియం అంటాం. హర్బీ అంటే ఇక్కడ మనకి హర్బ్ అంటే ఏంటి, ఇక్కడ ప్లాంట్. హర్బియం అంటే ఏ ప్లేస్ ఫర్ కలెక్షన్ ఆఫ్ డ్రైడ్ ప్లాంట్ స్పెసిమెన్స్ అంటాం. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఏ గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఫౌండ్ క్లోజ్ టుగెదర్. అంటే ఒకే దగ్గర ఇట్లా గ్రూప్ ఆఫ్ స్టార్స్, ఇట్లా గ్రూప్ ఆఫ్ స్టార్స్ సమూహం ఉందనుకోండి, దాన్ని ఏమంటారు అంటాడు. ఫస్ట్ వన్ ఇచ్చాడు కన్ఫెడరేషన్ అన్నాడు. మీకు అన్నిట్లో కన్ అని వచ్చింది. కన్ అంటే టుగెదర్ అనే మీనింగ్ వస్తుంది, టుగెదర్. సో ఫెడరేషన్, కన్ఫెడరేషన్ అంటే ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఆర్ గ్రూప్స్, ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఆర్ గ్రూప్స్. అంటే కన్ అంటే టుగెదర్ రూట్ వర్డ్. సో ఫెడరేషన్, కన్ఫెడరేషన్ అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అండ్ గ్రూప్స్ యొక్క యూనియన్, స్టేట్స్ ఆఫ్ యూనియన్ అని చెప్తారు. కాన్స్టలేషన్, సో స్టెల్ అంటే గుర్తుపెట్టుకోండి, స్టెల్ అంటే స్టార్, స్టెల్ అంటే స్టార్. సో కాన్స్టలేషన్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఫౌండ్ టుగెదర్. ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్. స్టెల్ అంటే ఇక్కడ స్టార్, కాన్ అంటే టుగెదర్. సో కాన్స్టలేషన్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఫౌండ్ క్లోజ్ టుగెదర్, ఇలా క్లోజ్గా ఉంటాయన్నమాట. సో నక్షత్ర సమూహం అంటాం కదా ఇలా అనమాట. సో ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్ అండి. సో ఫస్ట్ వన్ ఏంటండి, కన్ఫెడరేషన్ అంటే ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఆర్ గ్రూప్స్, అండ్ కన్స్టలేషన్ ఈస్ ద రైట్ ఆన్సర్. కన్ అంటే టుగెదర్, స్టెల్ అంటే స్టార్స్. సో కన్స్టలేషన్ అంటే ఇది ఆన్సర్. సో నెక్స్ట్ కాన్కాక్షన్ ఉంది. కాక్షన్ అంటే కుక్, కాన్కాక్షన్. కాన్ అంటే టుగెదర్,
మిక్స్ అని వస్తుంది. కాన్ అంటే రెండు మీనింగ్స్ ఉంటాయి, మిక్స్ వస్తుంది, ఇంకొకటి టుగెదర్ వస్తుంది. సో కాన్కాక్షన్ అంటే మిక్స్ ఆల్ ఇంగ్రీడియంట్స్, అన్ని ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేయడానికి కాన్కాక్షన్ అంటాం. నెక్స్ట్ కాన్ఫ్లాగ్రేషన్. సో కాన్ఫ్లాగ్రేషన్. సో ఫ్లాగ్రా అని వస్తే ఫ్లాగ్రా అంటే ఫైర్ అనమాట, ఫైర్ మీనింగ్. ఫ్లాగ్రా అంటే ఫైర్. కాన్ఫ్లాగ్రేషన్ అంటే మీనింగ్ ఏంటంటే డిస్ట్రక్టివ్ ఫైర్, డిస్ట్రక్టివ్ ఫైర్, ఏ లార్జ్ అండ్ డిస్ట్రక్టివ్ ఫైర్ అని వస్తుంది. సో ఇది కాదు, ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్. సో ఫ్లాగ్రా అంటే ఫైర్, కాన్ఫ్లాగ్రేషన్ అంటే డిస్ట్రక్టివ్ ఫైర్ అని వస్తుందండి, వైల్డ్ ఫైర్. నెక్స్ట్, ఏ పర్సన్ హూ లివ్స్ అవుట్ సైడ్ హిజ్ నేటివ్ కంట్రీ. ఏ పర్సన్ హూ లివ్స్ అవుట్ సైడ్ హిజ్ నేటివ్ కంట్రీ, తన నేటివ్ కంట్రీకి అవుట్ సైడ్ నివసించే పర్సన్ ఏమంటారు అన్నాడు. ఫస్ట్ చూడండి, సో ఇండిజీనియస్ అన్నాడు, ఇది లోకల్, దీని మీనింగ్ ఏంటంటే లోకల్, నేటివ్ అని వస్తుంది, ఇది కాదు. సో నెక్స్ట్ నేటల్. నేటల్ అంటే రిలేటెడ్ టు బర్త్ అండి, సో రిలేటెడ్ టు బర్త్ ప్లేస్ అనమాట, ఇది రాదు. సో నేటల్ కాదు. సో ఆన్సర్ ఎక్స్పాట్రియేట్. ఎక్స్ అంటే అవుట్ ఆఫ్ అని వస్తుందండి. సో పేట్రియేట్ అంటే సో రిలేటెడ్ టు కంట్రీ, నేటివ్ కంట్రీ అని వస్తుంది, నేటివ్ కంట్రీ. సో ఎక్స్పేట్రియేట్ అంటే మీనింగ్ ఏంటి? ఏ పర్సన్ హూ లివ్స్ అవుట్ సైడ్ హిస్ కంట్రీ. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్. ఇంట్రిన్సిక్ అంటే మనకి న్యాచురల్, ఎసెన్షియల్ అని వస్తుంది, కాదు. సో ఏ పర్సన్ హూ లివ్స్ అవుట్ సైడ్ హిస్ నేటివ్ కంట్రీ అంటే థర్డ్ ఆప్షన్. ఎక్స్ అంటే అవుట్ ఆఫ్ రూట్ వర్డ్, పేట్రియేట్ అంటే నేటివ్ కంట్రీ. నెక్స్ట్, ద అబిలిటీ టు మేక్ గుడ్ డెసిషన్స్ అండ్ టేక్ క్విక్ డెసిషన్స్. అంటే గుడ్ డెసిషన్స్ తీసుకోవడం, ద అబిలిటీ టు మేక్ గుడ్ డెసిషన్స్ అండ్ టేక్ క్విక్ డెసిషన్స్ అన్నాడు. అంటే క్విక్ డెసిషన్ తీసుకోవడంలో, ఒక గుడ్ జడ్జిమెంట్ ఇచ్చే విషయంలో ఉన్న పర్సన్స్ని ఏమంటారు అన్నాడు. సో ఫస్ట్ వన్ వచ్చేసి ప్యూరిలిటీ అన్నాడు. సో ప్యూరి అంటే చైల్డ్, బాయ్ అని వస్తుంది రూట్ వర్డ్. సో ప్యూరిలిటీ. సో ప్యూరి అని అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే చైల్డ్ కానీ బాయ్ అని వస్తుంది. ప్యూరిలిటీ అంటే చైల్డిష్నెస్. సో ప్యూరిలిటీ అంటే చైల్డిష్నెస్ అని వస్తుంది. సారీ, చైల్డిష్నెస్ వస్తుంది. సో మళ్ళీ రాస్తాను చూడండి, చైల్డిష్నెస్. సో ప్యూరి అంటే రూట్ వర్డ్ చైల్డ్ కానీ బాయ్ అని వస్తుంది. ప్యూరిలిటీ అంటే చైల్డిష్నెస్ అని వస్తుందండి, ఇది కాదు. acumen is the right answer. So acumen అంటే the ability to make good judgments and take quick decisions అని వస్తుంది. అండ్ స్టూపియర్ కాదు. అండ్ మనకి సానిటీ అంటే ఇక్కడ మనకు బీయింగ్ గుడ్ అంటే మెంటల్లీ గుడ్ అని వస్తుంది ఇక్కడ మీనింగ్. సో రైట్ ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఒకసారి చూడండి, ప్యూరి అంటే ఇక్కడ ఏంటంటే చైల్డిష్నెస్ అని వస్తుందండి. ఓకే, acumen is the right answer, సెకండ్ ఆప్షన్. acumen అంటే ఎవరు? ద అబిలిటీ టు మేక్ గుడ్ జడ్జ్మెంట్స్ ఆర్ టేక్ క్విక్ డెసిషన్ వస్తుందండి. క్లియర్? ఒకసారి చూసుకోండి మళ్ళీ. నెక్స్ట్ క్వశ్చన్, నాట్ సూటబుల్ ఫర్ ఈటింగ్ అన్నాడు. అంటే తినడానికి సూటబుల్ కాంది అన్నాడు. ఫస్ట్ వన్ ఇన్ఎడిబుల్. సో ఎడిబుల్ అంటే ఇన్ అంటే నాట్, ఎడిబుల్ అంటే సూటబుల్ ఫర్ ఈటింగ్, సో ఇన్ అంటే నాట్, ఎడిబుల్ అంటే సంథింగ్ విచ్ ఈస్ సూటబుల్ ఫర్ ఈటింగ్. తినొచ్చు అంటాం కదా, ఎడిబుల్ థింగ్స్ అంటాం, తినొచ్చు అంటాం. సో ఇన్ ఎడిబుల్ అంటే నాట్ సూటబుల్ ఫర్ ఈటింగ్. రైట్ ఆన్సర్ మనకి ఫస్ట్ ఆప్షన్. స్పైసీ కాదు, అన్బీటబుల్ కాదు, టేస్ట్లెస్ కాదు. సో ఆన్సర్ మనకి ఇన్ఎడిబుల్. ఎడిబుల్ అంటే ఈటబుల్, తినొచ్చు. ఇన్ఎడిబుల్ అంటే నాట్ సూటబుల్ ఫర్ ఈటింగ్ అని వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్రాసెస్ ఇన్వాల్వింగ్ టూ మచ్ అఫీషియల్ ఫార్మాలిటీ అన్నాడు. ఏ ప్రాసెస్ ఇన్వాల్వింగ్ టూ మచ్ అఫీషియల్ ఫార్మాలిటీ అన్నాడు. అంటే టూ మచ్ అఫీషియల్ ఫార్మాలిటీస్ ఇన్వాల్వ్ అయినటువంటి ప్రాసెస్ ఏంటని అడుగుతున్నాడు.
ట్రై చేయండి. నెపోటిజం అంటే ఫెవరిజం కాదు, ఇది నెపోటిజం అంటే ఫెవరిజం టువర్డ్స్ రిలేటివ్స్. రెడ్ టాపిజం ఇస్ ద రైట్ ఆన్సర్. సో రెడ్ టాపిజం అంటే ఏ ప్రాసెస్ ఇన్వాల్వింగ్ టూ మచ్ అఫీషియల్ ఫార్మాలిటీ వస్తుంది, డిప్లొమసీ కాదు, బ్యూరోక్రసీ కాదు. ఓకే, సో రైట్ ఆన్సర్ మనకి రెడ్ టాపిజం అండి. సో ఈరోజు ఈ వీడియోలో మీకు కొన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ నేర్చుకున్నారు. అవి ఖచ్చితంగా మీకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్స్ అండి. అండ్ మిగతా పార్ట్స్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా ఒక నోట్స్ పెట్టుకొని క్లియర్గా రాసేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ విత్ అనదర్ పార్ట్. థ్యాంక్ యూ సో మచ్.